లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నామో సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:47. తిథి నవమి రాత్రి 11:07 వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 7:50 వరకు. వర్జం మధ్యాహ్నం 1:05 నుంచి 2:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:22 వరకు. మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:39 వరకు. అమృతకాలం రాత్రి 10:05 నుంచి 11:35 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా పరిగణన చేస్తారు. నిజానికి దీనికి తిథితో సంబంధం లేదు. ఎందువలన అంటే ఒకసారి చతుర్దశి నాడు రావచ్చు, ఒకనాడు నవమి నాడు రావచ్చు, ఎలా అయినా రావచ్చు అనమాట. కానీ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం మాత్రం కావాలి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన ఏమిటవుతుంది? వర అంటే శ్రేష్టమైన అని అర్థం. అంటే భగవంతుడు ఇచ్చేది ఏదైనా సరే శ్రేష్టమైనదే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా శ్రేష్టమైన డబ్బు, ఏమండి, డబ్బుకి శ్రేష్టమైనది కానిది ఉంటాయా అంటే ఉంటాయి. ఆ ధనాన్ని ఏ రూపంలో సంపాదించాడు అనేటువంటిది దాంట్లో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆ కారణం వల్ల మనకు ధర్మ మార్గంలో సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో అది శాంతిని వృద్ధి చేస్తుంది. మరి అన్యాయ మార్గంలో సంపాదిస్తే తాపాన్ని పెంచుతుంది అంటాడు రాముడు. అరణ్యంలో పెడుతున్నారు రాముడు లక్ష్మణుడు. అమార్గేణ గతా లక్ష్మీ, మార్గం కాని మార్గంలో వచ్చినటువంటి డబ్బు పెరిగిన కొద్దీ ఏ విధంగా తాపాన్ని పెంచుతుందో అలాగా ఈ ఎండ ఉంది చూసావు, అది పెరిగిన కొద్దీ తాపాన్ని పెంచేస్తుందయ్యా అంటాడనమాట రాముడు. కాబట్టి మనకు ప్రశాంతి దక్కాలి అంటే సన్మార్గంలో సాధించినటువంటి డబ్బు కావాలి. అటువంటి సంపద సిద్ధించటం కోసం కొత్తగా పెళ్ళైనటువంటి వారు, ఆడవారు ఈ వ్రతాన్ని చేసుకుంటారు. అదే రోజున అత్తవారు ఆమెకు నగబెట్టడం మొదలైనటువంటివి చేస్తూ ఉంటారు. తద్వారా సంపద సన్మార్గంలో వృద్ధి చెందడానికి ఉపకరించేటువంటి వ్రతంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అర్థం చేసుకోవచ్చు. దాన్ని చేసుకోవడం చాలా మంచి ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యం. గురువుకు విధేయుడైన శిష్యుడు తప్పక విజయం సాధిస్తాడు. ఈ చరాచర సృష్టికి మూల కారణం పరమాత్ముడే అని నమ్మే మనం కేవలం మన కోరికలు తీర్చే కల్పవృక్షంగా ఆయన ఉనికిని పరిమితం చేయటం సమంజసం కాదు కదా.